గాయస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే మనకి కెమిస్ట్రీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, చాలా రిపీటెడ్గా వస్తున్న బిట్స్ ఇవి. సో అయితే ఈ బిట్స్ అన్నీ కూడా లెసన్ వైజ్ కూడా మనం చెప్పుకుందాం. సో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇలా కంప్లీట్ చేద్దాం. సో ఈ క్లాస్లో ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో ఓవరాల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కంప్లీట్గా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మనం ఒకసారి ఫటాఫట్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఉండే బిట్ అనే కాదు, సో దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు మరి, ఇంక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సృష్టిలో మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మ్యాటరేనండి. అది ఏదైనా సరే, ఏదైనా ఒక స్పేస్ తీసుకుంది అంటే దాన్ని మ్యాటర్ అనే అంటాం. యాక్చువల్గా మన ఇండియన్ దాంట్లో చెప్పింది ఎవరంటే మహర్షి కన్నడ. ఈయన పరమాణువు అని చెప్పేసి ఈయన ఒక పార్టికల్ గురించి మనకు చెప్పడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు చూడండి, ఎనీథింగ్ దట్ హ్యాస్ ఏ మాస్ అండ్ వాల్యూమ్. దేనికైనా సరే మాస్ కానీ వాల్యూమ్ కానీ ఉందనుకోండి, ఈవెన్ నీటి బిందువైనా అవ్వచ్చు, నీటి బిందువైనా సరే అది తీసుకుంటే ఈ టేక్స్ అప్ స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఓకేనా? నెక్స్ట్, ఎవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫెనామినన్. అసలు ఎవాపరేషన్ని సర్ఫేస్ ఫెనామినన్ ఎందుకంటారంటే ఇది నేలపైన జరుగుతుంది కాబట్టి సర్ఫేస్ మీద జరుగుతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఓకేనా, సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ మాట. ఓకేనా, ఇది బల్క్ ఫెనామినన్ కాదు, సర్ఫేస్ ఫెనామినన్ అంటారన్నమాట. అంటే నీరు ఆవిరి అవ్వాలంటే సర్ఫేస్ మీదే కదా ఉండాలి. సో అందుకు మాట. నెక్స్ట్, ద ప్రాసెస్ బై విచ్ లిక్విడ్ టర్న్స్ ఇంటూ గ్యాస్. సో ఏ ప్రాసెస్ వల్ల లిక్విడ్ అనేది గ్యాస్గా టర్న్ అవుతుందని అంటున్నాడు. సో ఎవాపరేషన్ అన్నమాట. ఓకే, దాన్నే మనం లిక్విడ్ని గ్యాస్గా, మనకి ఏంటంటే మ్యాటర్ 3 రకాలు ఉంటుందండి: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాలిడ్ లిక్విడ్గా అవ్వడాన్ని మనం మెల్టింగ్ అంటాం. ఓకే, లిక్విడ్ గ్యాస్గా అవ్వడాన్ని ఎవాపరేషన్ అంటాం. గ్యాస్ లిక్విడ్గా అవ్వడాన్ని కండెన్సేషన్ అంటాం. లిక్విడ్ సాలిడ్గా అవ్వడాన్ని మనం సాలిడిఫికేషన్ అంటాం. ఓకేనా, లేదంటే ఫ్యూషన్ అంటాం. ఓకేనా, అదే ఒకవేళ సాలిడ్ నుంచి లిక్విడ్ అవ్వకుండా డైరెక్ట్గా గ్యాస్ అయిపోయింది అనుకోండి, దీన్ని మనం సబ్లిమేషన్ అంటాం. అదే గ్యాస్ అనేది డైరెక్ట్గా సాలిడ్ అయిపోయింది అనుకోండి, దీన్ని డిపోజిషన్ అంటాం. సో ఇలాగ మనం బిట్స్ని ఎక్స్ట్రాగా కూడా కవర్ చేసుకోవచ్చు అన్నమాట అదే టాపిక్లో. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ద డైరెక్ట్ చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్. చూడండి, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ అయిపోతే ఏమని చెప్పాను నేను? ఎస్, సబ్లిమేషన్ అంటారు. ఓకేనా, సబ్లిమేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మెల్టింగ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్, ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. దీస్ ఆర్ ద ఫిజికల్ చేంజ్ అండి. ఎప్పుడైనా సరే కెమికల్ చేంజ్ అంటే 2 సబ్స్టెన్స్లు కలిసి ఒక కొత్త ప్రొడక్ట్ రావడం, లేదంటే స్మెల్ రావడం, లేదంటే కలర్ చేంజ్ అవడం, ఇలాంటివన్నీ జరిగితే అది కెమికల్ చేంజ్ అవుతుంది. ఇలాంటి వాటికి ఏమవుతుంది అంటే మెల్టింగ్ ఆఫ్ సాలిడ్స్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజ్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద సన్ అండ్ ద స్టార్స్ గ్లో బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాస్మా. ఈ ప్లాస్మా కోసం మనం చెప్పుకున్నట్లయితే ప్లాస్మా ఈజ్ ద 4th స్టేట్ అండి. యాక్చువల్గా 3 స్టేట్స్ చెప్పాను కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని. 4th స్టేట్ కూడా ఉంటుంది, అది ప్లాస్మా. ఓకేనా, ఇది మనకి స్టార్స్లోని, సన్లోని మనం ఉంటుందని చెప్తూ ఉంటారన్నమాట. అలాగే 5th స్టేట్ మనం చూసినట్లయితే బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అంటారు. బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అని అంటమాట. అది మనకి 5th స్టేట్లోకి వస్తుంది. సో ఈ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, సన్, స్టార్స్ గ్లో అవుతాయి ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ ప్లాస్మా అని అర్థం అన్నమాట. అయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ఎగ్జైటెడ్ పార్టికల్స్ ఎందులో ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి. సూపర్ ఎనర్జెటిక్ అండ్ సూపర్ ఎగ్జైటెడ్ పార్టికల్స్ అంటే ఇప్పుడు చూడండి సన్ ఎంత మనకి బ్రైట్గా ఉంటుందో, స్టార్స్ అనేవి కూడా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్లాస్మాలో ఉంటాయన్నమాట. ఓకే, సో అకార్డింగ్ టు ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్, నేను స్టార్టింగ్లో చెప్పాను మహర్షి కన్నడ, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచతత్వ. పరమాణువు కోసం ఆయన చెప్పాడు కదా, పంచతత్వ, గాలి, నీరు, నిప్పు. అంటే ఆ ఇండియన్ ఫిలాసఫర్ మనకి ఏం చెప్పాడు, దే క్లాసిఫైడ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. ఏంటవి? ఎయిర్, ఎర్త్, ఫైర్, గాలి, భూమి, నిప్పు, ఆకాశం, నీరు, స్కై, వాటర్, ఇలాగా 5 రకాలన్నమాట. పంచభూతాలు అంటారు వీటిల్నే. అప్పుడు మనకి పురాతన ఇండియన్ ఫిలాసఫర్స్ అప్పుడులోనే చెప్పేశారన్నమాట, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచతత్వ అని. ఓకేనా, పార్టికల్స్ కోసం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు చెప్పకముందే. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ ఏ స్పేస్ బిట్వీన్ దెమ్, దే ఆర్ ఎట్ ద కాన్స్టెంట్ మోషన్. సో ప్రతి పార్టికల్కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందండి. ఓకే, ఇంటర్మాలిక్యులర్ స్పేస్ మాట అది. ఓకేనా, వాటికి కాన్స్టెంట్ మోషన్ ఉంటుంది. మ్యాటర్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ బై ఏ చేంజ్ ఇన్
టెంపరేచర్ అండ్ ప్రెషర్. మ్యాటర్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి అది చేంజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎందులో చేంజ్ ఉండాలి? టెంపరేచర్లో చేంజ్ ఉండాలి, ప్రెషర్లో చేంజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్ని బయటకు పెడితే ఏమవుతుంది? టెంపరేచర్ చేంజ్ వల్ల అది అనేది కరిగిపోతుంది. అంటే ఐస్ క్యూబ్ సాలిడ్గా ఉండేది కాస్త లిక్విడ్ అయిపోతుంది. పొయ్యి మీద పెడితే గ్యాస్ అయిపోతుంది, అంతే కదా. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల మనకి మ్యాటర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్. లిక్విడ్ ఇంటూ గ్యాస్ ఎట్ ఎనీ టెంపరేచర్ బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్, అంతే కదా. సో మనం సర్ఫేస్ ఫినామినా అని చెప్పుకున్నాం కదా. సో లిక్విడ్ గ్యాస్గా మారడాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. ద ప్రాసెస్ వేర్ వాటర్ వేపర్ బికమ్స్ లిక్విడ్. సో వాటర్ వేపర్ అంటే ఏంటి? గ్యాస్ అనేది లిక్విడ్గా అయితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఇదన్నీ కూడా నేను ఒకే పాయింట్లో చెప్పేశాను. నెక్స్ట్ ఫిక్స్డ్ షేప్స్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్స్ దేనికి ఉంటాయంటే సాలిడ్స్కి ఉంటాయండి. ఓకేనా, సాలిడ్స్కి ఉంటాయి. ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అయోనైజ్డ్ గ్యాస్ ఈజ్ ప్లాస్మా. ఓకేనా, అయోనైజ్డ్ గ్యాస్ ఎందులో ఉంటుందంటే ప్లాస్మాలో ఉంటుంది. లీస్ట్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ దేంట్లో ఉంటుందంటే సాలిడ్స్. అంటే ఏం లేదండి, సాలిడ్స్లో ఏంటంటే మనకి పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి మాట, ఇలాగా. ఓకేనా, ఇలా దగ్గరగా ఉంటాయి మాట. అందుకే సాలిడ్స్ ఆర్ స్ట్రాంగ్ అంటాం. ఓకేనా, సో అది లిక్విడ్స్ చూసినట్లయితే ఇలాగ దూరంగా మధ్యలో వీక్ బాండ్స్ ఉంటాయి అన్నమాట, వీక్గా ఉంటాయి, స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, అంటే కొంచెం మోడరేట్గా ఉంటుంది. అది గ్యాస్ మాలిక్యూల్ అంటే ఎవరికాడు సంబంధం లేకుండా ఇలాగ గాలికి ఇటుబడితే అటు తిరుగుతూ ఉంటారన్నమాట. అందుకే గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, హైలీ కంప్రెసిబుల్. ఓకే, సో అయితే వేపర్ స్టేట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు లిక్విడ్. వేపర్ స్టేట్ అనేది లిక్విడ్గా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమన్నాను? కండెన్సేషన్ అంటాం. లిక్విడ్ స్టేట్ ట్రాన్స్ఫర్ టు గ్యాసెస్ స్టేట్. లిక్విడ్ అనేది గ్యాసెస్గా అయిందనుకోండి, అది ఎవాపరేషన్. ఓకే, నైదర్ హ్యావ్ డెఫినెటివ్ వాల్యూమ్. అసలు వాల్యూమ్ అంటూ ఉండదు, డెఫినెట్ షేప్ ఉండదు అంటే అది గ్యాసెసే అవుతుంది. గ్యాసెస్కి షేపు వాల్యూమ్ ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ డ్రై ఐస్, కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. యూజ్డ్ ఆన్ ఏ పెర్ఫార్మింగ్ స్టేజ్ టు ప్రొడ్యూస్ ద మిస్ట్ ఇన్ ఎయిర్. ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనే ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్. యాక్చువల్గా డ్రై ఐస్ ఏదైతే ఉంటుందో సాలిడ్గా ఉండేది, అది ఏంటంటే మనకి వెంటనే అది ఒక గ్యాస్ లాగా అయిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ నేను సాలిడ్గా ఉండేది గ్యాస్ అయిపోతే నేను చెప్పాను కదా సబ్లిమేషన్ అంటారని. సో ఆ విధంగా అన్నమాట. అదే ఒకవేళ చూడండి ఇక్కడ వేపర్ ఆఫ్ సల్ఫర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద వాల్కెనో ఫ్రమ్ ద క్రస్ట్ ఆన్ ద రాక్స్. దీస్ ప్రాసెస్ ఆర్ ఎవాల్వ్డ్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. అంటే గ్యాసెస్గా ఉండేది కాస్త సాలిడ్గా అయిపోతుంది అన్నమాట ఇక్కడ. సో సాలిడ్గా అయిపోతుంది కదా. సో ఈ గ్యాసెస్ ఫామ్లో ఉండేది సాలిడ్గా అవ్వడాన్ని మనం ఏమంటామంటే డిపోజిషన్ అంటాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఏ మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ NaCl అండ్ అమోనియం క్లోరైడ్ NH4Cl, అమోనియం క్లోరైడ్. సో కెన్ బి సపరేటెడ్ బై సబ్లిమేషన్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎక్కువ సార్లు అడిగాడు ఇది. మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ అమోనియం క్లోరైడ్ NH4Cl కెన్ బి సపరేటెడ్ బై ఏ ప్రాసెస్ అని అడుగుతాడు? సబ్లిమేషన్ ప్రాసెస్. ఇది ఒకటే కాదండి, సబ్లిమేషన్కి ఇంకోటి ఏంటంటే నాప్థలిన్ బాల్స్ కూడా అడగొచ్చు. నాప్థలిన్ బాల్స్ కూడా మనకి ఏంటంటే సబ్లిమేషన్ ప్రాసెస్ వల్లే జరుగుతుందన్నమాట. వెన్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 0 degrees to 4 degrees Celsius. వాటర్ అనేది మనం హీట్ చేసినప్పుడు 0 degrees Celsius నుంచి 4 degrees Celsius ఇట్స్ డెన్సిటీ ఏమవుతుందని అడుగుతారన్నమాట. ఇంక్రీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అంటే ఎప్పుడైనా చూడండి, వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ ఇచ్చినప్పుడు వాటర్ అనేది మనకి ఎవాపరేట్ అవ్వదు, ఫస్ట్ రైజ్ అయ్యే తర్వాత నుంచి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నాప్థలిన్, ఇందాకలే చెప్పాను కదా, నాప్థలిన్ బర్న్స్ విత్ ద ఎల్లో సూటీ ఫ్లేమ్ తోటి మనకి బర్న్ అవుతుందన్నమాట. అదే కర్పూరం బిళ్ళలండి, అగర్తు బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఎల్లో సూటీ ఫ్లేమ్తో ఉంటాయి. దిస్ ఇస్ బికాస్ దెర్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ కంబషన్. అందులో ఏంటంటే ఇన్కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సూట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎల్లో కలరు ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఎందుకంటే కంబషన్ అనేది అందులో కంప్లీట్గా జరగదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ స్టవ్ చూడండి, బ్లూ కలర్లో ఫ్లేమ్ వస్తుంది. సో అందులో కంబషన్ జరుగుతుంది బాగా. మనకి ఏదైతే పొగ రాదో అది సింగిల్ కాంపౌండ్ అండి, సింగిల్ కార్బన్. అది ఎందులో అయితే పొగ వస్తుందో, సూట్ అంటే పొగ, ఆ పొగ వస్తుందో అది అందులో మనకి ఏంటంటే డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నట్లన్నమాట. అంటే బాండ్ బ్రేకింగ్ సరిగ్గా జరగలేనట్లు, అది ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతుందన్నమాట. ఓకే, ద మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ నాప్థలిన్ కెన్ బి సపరేటెడ్ బై సబ్లిమేషన్. ఇప్పుడే చెప్పాను కదా, మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ నాప్థలిన్ అంటేనే సబ్లిమేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్ అంటే NaCl. ఇందాక నుంచి సోడియం క్లోరైడ్ అంటే ఏమంటున్నాను? NaCl అన్నమాట, సాల్ట్. ఓకే,
సాల్ట్ అమోనియం క్లోరైడ్ కెన్ బి సపరేటెడ్ బై సబ్లిమేషన్ ప్రాసెస్, సేమ్ బిట్ అది. ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఇందాక చెప్పాను కదా, బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్, ఇది ఫిఫ్త్ స్టేట్. ఫోర్త్ స్టేట్ అంటే ప్లాస్మా. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్, ఇది 60 అండి. యాక్చువల్గా దీనికి ఏమని పిలుస్తారంటే దీన్ని C60 అని పిలుస్తారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీన్నే బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్ అంటారు. ఓకేనా, బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్ అంటారు, లేదంటే బకీ బాల్స్ అంటారు. బకీ బాల్స్ అంటారు. ఓకేనా, 60 ఉంటాయి కార్బన్లు అందులో. నెక్స్ట్ డ్రై ఐస్, అమోనియం క్లోరైడ్, నాప్థలిన్, క్యాంఫర్, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటున్నాడు? సబ్లిమబుల్ సబ్స్టెన్స్ అన్నమాట. డ్రై ఐస్ అయినా, అమోనియం క్లోరైడ్ అయినా, నాప్థలిన్ అయినా, క్యాంఫర్ అయినా, ఇలాంటివి ఏవైనా సరే. ఓకే, నెక్స్ట్ ద ఫోర్సెస్ అరైజ్ ఫ్రమ్ ద ట్రాన్సైట్ డైపోల్స్ ఇన్ ఆటమ్స్ causing the attractive forces that operate at a short distance are called London dispersion forces. అంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఏమీ లేదండి. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఇది ఒక వీక్ ఫోర్స్ మాట. ఇది ఒక వీక్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక వీక్ ఫోర్స్ మాట. ఎందుకు అంటే ఈ వీక్ ఫోర్స్ ఎందుకంటే యాక్చువల్గా ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ మాట. దేని మధ్య జరుగుతుంది? మాలిక్యూల్స్ మధ్య జరుగుతుంది. మాలిక్యూల్స్ ఎలాంటి మాలిక్యూల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ మధ్యలో జరుగుతుందన్నమాట. ఎందుకంటే టెంపరీగా ఇవి ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, సో టెంపరీ షిఫ్ట్స్ని చేస్తూ ఉంటుందన్నమాట. ఈ టెంపరీ షిఫ్ట్స్ని చేయడాన్ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని మనం పిలుస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా చాలా ఉంటుందండి దీనికోసం చెప్పాలి అంటే. సో ఇది మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే దీనికి చాలా కాన్సెప్ట్ ఉంటుంది, బట్ సింపుల్గా నేను చెప్పాను అనమాట. ఓకేనా, మాలిక్యూల్స్ మధ్యలో ఉండే వీక్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా, టెంపరీ షిఫ్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో ఏమడుగుతున్నాడు? ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ దట్ ఎగ్జిబిట్స్ యూనిఫామ్లీ ఇన్ బిహేవియర్ ఈజ్ గ్యాసెస్ స్టేట్. సో ఎగ్జిబిట్స్ యూనిఫామ్లీ ఇన్ బిహేవియర్ అంటే గ్యాసెస్ స్టేట్ అండి. ఏ చేంజ్ ఆఫ్ స్టేట్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్, అంటే డైరెక్ట్గా సాలిడ్ టు గ్యాస్ జరిగితే దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ బ్యాక్ ఇన్ టు వాటర్ ఈజ్ నోన్ యాజ్ కండెన్సేషన్. డైరెక్ట్ చేంజ్ ఆఫ్ గ్యాస్ టు సాలిడ్ వితౌట్ చేంజింగ్ లిక్విడ్ ఈజ్ డిపోజిషన్. ఆల్రెడీ ఇవన్నీ నేను చెప్పాను కదా. ద చేంజ్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ క్యాంఫర్ ఈజ్ హీటెడ్ సాలిడ్ టు గ్యాస్. ద ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ దట్ ఈజ్ రివర్స్ ఆఫ్ డిపోజిషన్ ఈజ్ సబ్లిమేషన్. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ఫారెన్హీట్లో 32 డిగ్రీ ఫారెన్హీట్ అనుకోండి. ఓకేనా, ఫారెన్హీట్ అవుతుంది. సెల్సియస్లో అయితే 0 డిగ్రీ. బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. క్యాంఫర్, అయోడిన్, నాప్థలిన్, అమోనియం క్లోరైడ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్లిమబుల్ మెటీరియల్స్. చేంజెస్ అబ్రాప్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ వెన్ హీటెడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై క్రిస్టలిన్ సాలిడ్. ఓకే, హాట్ వాటర్ ఫ్రీజెస్ ఫాస్టర్ దెన్ కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఫ్రీజెస్ faster water colder ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై పెంబా ఎఫెక్ట్. అయితే పెంబా ఎఫెక్ట్ అని దేన్ని అంటారంటే, యాక్చువల్గా హాట్ వాటర్ అనేది కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ చేశారండి. యాక్చువల్గా ఇది ఎమ్మని సైలెంట్ అనుకుంటున్నాను, పెంబా ఎఫెక్ట్ అంటాను యాక్చువల్గా. సో అరెస్టో పెంబా అని ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక స్టూడెంట్ అండి. ఈయన 1963లో ఒక ఐస్ క్రీమ్ని తయారు చేస్తున్నప్పుడు ఈయన ఒక హాట్ మిల్క్ అనేది కోల్డ్ మిల్క్ని తీసుకున్నప్పుడు ఈ హాట్ మిల్క్ అనేది కోల్డ్ మిల్క్ కన్నా ఫాస్టర్గా ఫ్రోజ్ అయిపోయిందంట. సో అలా ఫ్రోజ్ అయిపోవడం వల్ల ఇతను ఏంటంటే షాక్ అయ్యమాట. ఏంటి ఇలా జరిగింది, దీనికి కారణం ఏంటని చెప్పేసి దాని మీద ఒక థియరీ రెడీ చేయడం వల్ల చాలామంది దాని మీద అబ్జర్వ్ చేసి ఒక ఎఫెక్ట్ని తీసుకొచ్చారన్నమాట. అంటే కొన్నిసార్లు హాట్ వాటర్ అనేది కోల్డ్ వాటర్ కన్నా ఫాస్ట్గా ఫ్రీజ్ అవుతుందని, అందుకే అతను పేరు పెట్టారన్నమాట, పెంబా ఎఫెక్ట్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్త్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి, ఓన్లీ మాలిక్యూల్కి సంబంధించి కాదు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ చాలా బాగుంటుంది. సో అలాగే నెక్స్ట్ వీడియోలోని అలా కంటిన్యూగా డైలీ ఒక వీడియో పెట్టుకుందాం మనం. సో సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చూడండి 41 బిట్లు అయ్యాయి. సో మీకు రివిజన్ కూడా అయిపోతుంది. సో అలాగా మీరు కావాలంటే ఆడియో కూడా వినొచ్చు, వీడియో ప్లే చేసి ఎక్కడైనా పెట్టేసుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, అదొక బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.